నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖానాపూర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ లేదు. దీంతో నిర్వాహకులు నిర్మల్ నుంచి గ్యాస్ తెచ్చి చెట్ల కింద వ్యాన్ పెట్టి ఇస్తున్నారు. అయితే డోర్ డెలివరీ ఇస్తూ అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఓటీపీ వచ్చి బిల్ జనరేట్ అయినా గ్యాస్ లేదంటున్నారని, బయట అమ్ముకుంటున్నారంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కేటాయించాలని కోరుతున్నారు. నేను 4 రోజుల కింద కొట్టగా బుకింగ్ అయింది. గ్యాస్ మేము వచ్చింది, అన్నీ వచ్చినాయి. లిస్టులో పేరు లేదు. ఆయన ఏమంటుండే లిస్టులో నంబర్ ఉంటేనే ఇస్తా, లేకపోతే అంటున్నాడు. అసలు బుక్ అయితేనేమో బుక్ అయితే లేదు. గ్యాస్ మేము 990 రూపాయలు వచ్చింది, బుకింగ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఇతరేమో లిస్టులో పేరు రాలేదు. మరి మా సిలిండర్ రేటు పోయింది. మరి ఏంది పరిస్థితి? ఓటీపీ వచ్చింది, గ్యాస్ మేము వచ్చింది, లిస్టులోనేమో పేరు రాలేదు. మరి మా సిలిండర్ ఎవరికి అమ్ముడు పోయింది, ఓళ్ళు తీసుకున్నారు, ఏమైంది మాకు ఇది తెలియాల. ఖానాపూర్లో ఆఫీసు లేక కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 6 తాటకు తిరిగింది. ఎండనక ఒకసారి ఎండలో పెడతారు, ఒకసారి ఆనలో పెడతారు, ఇష్టం ఉన్న కాడ పెడతారు. వాళ్ళు ఇష్ట రాజ్యం ఉన్నది. ఇది ఎంతవరకు అన్నట్టు పబ్లిక్ తోటి ఆట ఆడుకుంటారు. మళ్ళీ 20 రూపాయలు లెక్క తీసుకుంటారు ఒక్కొక్క బుడ్డెంపడ. ఇదేమో 990 రూపాయలు వస్తే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 1010 రూపాయలు తీసుకుంటారు. అయినా కానీ కూడా పబ్లిక్ సరైన రక్షణ లేదు. పొద్దున 9:30కి వచ్చింది, ఏర్పాటు 10 గంటలకు వచ్చింది. కాకపోతే ఆ లిస్ట్ అన్న పేరు రాలేదు. గ్యాస్ మేము వచ్చింది అంత వచ్చింది. ఆఫీస్ లేదు, ఎప్పుడు ఆఫీస్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఇష్టం ఉన్న కాడ ఇస్తారు. ఒకరోజు చెట్టు కింద ఇస్తారు, ఒకరోజు పుట్ట కింద ఇస్తారు, ఒకరోజు ఇష్టం